అండి, వెల్కమ్ బ్యాక్ టు నీరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ సూపర్ టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 10 పిస్తా పప్పులు వేసుకొని వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. లేకపోతే వామ్ వాటర్లో 30 మినిట్స్ సోక్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నానిన తర్వాత బాదం పిస్తా పైన ఉండే తొక్కని తీసేసేయాలి. మీరు ఈ డ్రింక్ని అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని వామ్ వాటర్లో అరగంట ముందు నానబెడితే సరిపోతుంది. ఇలా అన్ని సీడ్స్కి తొక్కని తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడరు, 3 టేబుల్ స్పూన్ల రాక్ సాల్ట్ వేసుకుని కొంచెం మిల్క్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాడీని కూల్గా ఉంచుతుంది, ఎనర్జీని ఇస్తుంది. ఇంకా కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరికీ చాలా నచ్చుతుంది. కస్టర్డ్ పౌడర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేయొచ్చు. కస్టర్డ్ పౌడర్ అయినా కార్న్ ఫ్లోర్ అయినా యాడ్ చేయడం వలన ఈ మిల్క్ థిక్గా క్రీమీగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 500 ml క్రీమ్ మిల్క్ను పోసుకొని మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ మిల్క్ని 2 నిమిషాలు బాయిల్ చేయాలి. ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పాలను పోసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కన్సిస్టెన్సీ చిక్కబడే వరకు గరిటెతో కలుపుతూ 10 నిమిషాలు బాయిల్ చేయాలి. ఇలా కాస్త చిక్కబడిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులోని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. లేకపోతే ఈ డ్రింక్ని ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇలా సింపుల్గా ఎనర్జీనిచ్చి బాడీని కూల్ చేసే డ్రై ఫ్రూట్స్ మిల్క్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.